సంజన రీఎంట్రీ ఇచ్చిందా? ఈసారి నాగార్జున ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? ఆటలోనే కాదు మాటలో కూడా నిలకడలేని రాము అసలు రూపం బయటపడింది. ఒక విధంగా రంగు బయటపడింది. నా అంచనా సరైనదే, కానీ మనుషుల మీద నమ్మకం తప్పిందని ఒప్పుకుంటున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మం ఎప్పుడైతే తగ్గుతుందో, అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుందును అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు, ధర్మం తగ్గినప్పుడు అధర్మం పెరుగుతున్నప్పుడు తనకు తానుగా ప్రతి శనివారం సృజించుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ, కాదు మన నాగార్జున. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఆయన ఎలా పాటుపడతారో శ్రీకృష్ణ పరమాత్ముడు, అలాగే మన నాగార్జున గారు కూడా ప్రతి ఆదివారం కూడాను ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ యథామామూలే. కానీ ఆయన చేసేటప్పుడు మాత్రం ధర్మ సంస్థాపన చేసి వెళ్తారు. బిగ్ బాస్ రూమ్లో చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ వారం రోజులు అంత అలా 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 రోజుకి కొన్ని తోకలు మొలుస్తాయి, కొన్ని కొమ్ములు మొలుస్తాయి, కొన్ని కొమ్ములు కట్ అవుతాయి, కొన్ని తోకలు కట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ అధర్మం పెరిగి ధర్మం తగ్గినప్పుడు మళ్ళీ ఆయన వచ్చేస్తారు. ఇదే పంచాయతీ. అలాగే ఆయన వచ్చే ప్రతిసారి కూడా మనం ప్రతి శనివారం ఆదివారం చూస్తే చాలండి, అది చక్కని క్లాస్, వ్యక్తిత్వ వికాసానికి ఒక క్లాస్. అదే జరుగుతుంది. సో నాగార్జున గారు ఇదిగో ఇవాళ సాయంత్రం వస్తారు. ఈరోజు సాయంత్రం అందరినీ ఫుల్గా వేసుకున్నారు. ఫుల్ అయిపోయింది. లాస్ట్ వీక్ చూశారు ఆ డోస్కి అంతకు మించి అని కూడా జరిగింది. అది ఎంతలా జరిగింది అంటే నాగార్జున గారి గట ఆడియన్స్ అందరూ అన్నారట, ఈ వారం అంతా డొల్లసారి ఏమీ లేదు, టెనెంట్స్ ఎవరో తెలియదు, ఓనర్స్ ఎవరో తెలియదు, అంతా ఒకటైపోయారని చెప్పడంతో వాళ్ళ లెక్కలన్నీ సరిచేయాలి, చేస్తానని చెప్పారట. అదే ధర్మ సంస్థాపన. అదేవిధంగా కెప్టెన్ డెమాన్ తన కెప్టెన్సీలో అసలు ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అన్నది ఒక క్లారిటీ లేకుండా పోయింది. టెనెంట్స్ ఎక్కడ ఉంటున్నారు, హౌస్ ఓనర్స్ అందరూ కలిసిపోయారు. ఈ హౌస్ ఓనర్స్ మంచితనాన్ని ఇంకా ఆసరాగా తీసుకున్నారు. ఈ ఓవర్ ఎంతూజియాజం స్మార్ట్ పీపుల్, అదే మన కామనర్స్. సో దానికోసం డెమాండ్ కూడా క్లాస్ పెట్టడం జరిగింది. ఇక రీతు తన బాగా ఆడానని కానీ ఓడిపోయానని అని చెప్పడంతో నువ్వు బాగా ఆడావు కానీ లక్క నీకు ఫేవర్ చేయలేదని చెప్తూ తనని ఓదార్చే ప్రయత్నం కూడా నాగార్జున గారు చేశారు. లాస్ట్ వీకు తన సంచాలకురాలుగా తను బాగా దెబ్బేసింది కదా, అది మరి మైండ్లో పెట్టుకున్నారో ఏంటో ఈసారి మరి అమ్మాయికి ఎందుకులే క్లాస్ పీకడం, కాస్త సాఫ్ట్గా చెప్దాం అనుకున్నారో ఏమో. మరి ఈ వారంలో కూడా ఆమె చేసింది పెద్దగా ఏమి లేదు, కానీ ఆట విషయంలో మాత్రం ఆడింది, గట్టి పోటీ ఇచ్చింది. శ్రీజ ఎప్పుడు గెలిచేది, ఈసారి శ్రీజ ఓడింది. కానీ తను ఓడినట్లు లేదు. ఈ వారం మన రీతును ఓడించాలి అని కసి ఆమెలో కనిపించింది. అంటే ఇన్నాళ్ళు శ్రీజ తను గెలవాలి అని ఆడేది, ఈసారి రీతుని ఓడించాలి అని ఆడింది. ఈ కోణంలో మన ఫ్లోరా గారు గెలిచి ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నారు, నామినేషన్కి దూరంగా ఉన్నారు, ఎలిమినేషన్ అవ్వకుండా భద్రతగా ఉన్నారు. ఈరోజు రాత్రి మిడ్ వీక్ ఎలిమినేషన్లో కూడాను బిగ్ బాస్ తన పంపించిన దివ్యాను, అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకున్న ఫ్లోరాను తప్ప మిగతా గారు ఎవరినైనా ఈ రెడ్ సీట్స్ వచ్చిన వాళ్ళు ఎంచుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఆ విధంగా శ్రీజ రీతుకి ఓడించడంతో ఫ్లోరా గారు గెలవడం, ఆమె ఈ వారం కూడా కొనసాగడం ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక శుభ పరిణామం, గొప్ప పరిణామం. ఎనిహో ఇక ఎందుకంటే శుభ పరిణామం గొప్ప పరిణామం అంటున్నానంటే ఫ్లోరా ఎవరితో ఏ గొడవలు పెట్టుకోకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుందండి. కాకపోతే ఏంటంటే ఆమె ఆట ఆడాలి. అందుకని చెప్పేసి ప్రతిసారి కూడా ఆమె 13th ప్లేస్ తీసుకుంటున్నారు, 12th ప్లేస్ కూడా రావట్లేదండి. కానీ 12th ప్లేస్లో ఉన్న సుమన్ శెట్టి మాత్రం 6కి వెళ్ళిపోయారు. మన దివ్య గారు ఇచ్చారు కదా, టాప్ 6లోకి వెళ్ళిపోయారు సుమన్ శెట్టి. ఎనిహో ఇక సుమన్ శెట్టి అంటే గుర్తొచ్చింది, సుమన్ శెట్టి భార్యకి నాగార్జున గారు బర్త్డే విషెస్ తెలియపరిచారు. అవునండి, సుమన్ శెట్టి గారి భార్య బర్త్డే, ఆ విషెస్ నాగార్జున గారు అందజేయడం
చాలా ఆనందం అనిపించింది. మన ఆడియన్స్ కూడా చాలా సరదా పడ్డారు. ఇక దివ్య ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్ అని లవ్ స్టోరీ గురించి చెప్పింది. అది ఎంతవరకు వచ్చిందని అడిగారు. ఇంకా పూర్తిగా బయటపడలేదు. కానీ ఆమె రివ్యూ ఒపీనియన్ చాలా చక్కగా ఇస్తుంది. ఇక ఎలా ఉందంటే ఆమె రివ్యూ ఒపీనియన్ ఈరోజు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉందన్నమాట. ఒక ఇంటర్వ్యూవర్ వచ్చి కూర్చోబెట్టి మీరు ఎలా ఆడారు, మీరు ఆ రోజు ఎందుకు రంగు పూసిన భరణి గారు మీరు ఎందుకు ఊరుకున్నారు అని ఇలా అడిగే కోణం ఏంటంటే ఒక ఇంటర్వ్యూ నిజంగా వాళ్ళిద్దరి మీదే పెట్టేస్తే అక్కడ ఒక పాడ్కాస్ట్ లాగా అయిపోద్ది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ చెప్తుంది. కానీ ఈరోజు ఆమె తాలూకా బట్టలు దాచారు సంజన గారు బట్టలు దాచడం వల్ల ఏమైపోయిందంటే నిన్న బట్టలు దాచారు సంజన గారికి. ఆమెకు సపోర్ట్ ఎవరంటే శ్రీజ. మరి అక్కడ అందరూ దొంగలే. ఎక్కడుండో చూశారు మన ప్రియ. ఇక పరిగెట్టొచ్చిన మన ఇతను కూడాను అక్కడ వీళ్ళిద్దరు చేస్తున్నారని చెప్పేసి ఇమాన్యుయల్కి కూడా తెలుసు. రాము అక్కడే ఉన్నాడు, చివరిలో వచ్చాడు. దాంతో ఇమాన్యుయల్కి తెలుసు అనే విషయానికి భరణి షాక్ అయ్యారు. అరే ఇమాన్యుయల్కి ఇలాంటి విషయాలు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడని నేను అనుకోలేదని. కానీ సంజన గారు అలా చేయడం వల్ల, బట్టలన్నీ తీసి దాచేయడం వల్ల మళ్ళీ హరీష్ గారు మిగతా వాళ్ళందరూ కూడాను ఒకటైపోయి సంజన గారు మీరు అలా చేయడం రాంగ్ అని అన్నారు. కానీ సంజన గారు అలా చేయడం వల్ల దివ్య గారు పెద్దగా గొడవ పెట్టుకోలేదు. ఆమె ముందే చెప్పారు, నేను ప్రతి విషయానికి కెలుక్కొని తిరిగి నేనే బిస్కెట్ అవ్వను, అందుకనే అవసరమైన విషయాలకు అవసరమైనంత వరకు మాట్లాడుతానని అంత తెలివిగా చెప్పింది. ప్రస్తుతాన్ని మాత్రం ఆమె చాలా ఓవర్ స్మార్ట్ కాదు కానీ స్మార్ట్గా ఉంది. ఆమె బట్టలు కూడా మన బాత్రూమ్ దగ్గర కుర్చీల మీద పడేసింది. అక్కడ పెట్టకూడదు కదా, ఆ బట్టల్ని ఒక అరలో పెట్టాలి కదా అని సంజన గారు క్లాస్ స్పీకర్. దాన్ని కూడా ఐఎమ్ వెరీ సారీ అన్నారు. మళ్ళీ ప్రియాకి వచ్చేసి నువ్వు అలా చూసుకోవాలి కదా అని అడిగారు. అయితే సంజన గారు క్లాస్ స్పీకర్ అంటే ఇది సీరియస్గా కాదు, జస్ట్ చిన్న కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళకి సీనియర్స్ చేసిన చిన్న ర్యాగింగ్ లాంటిది. చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి నవ్వుకున్నారు అనుకోండి. ఇదే విషయం వచ్చేసి హరీష్ గారు చెప్పడంతో దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి అని చెప్తూ ఆయన ఏంటంటే ఆమె ఎందుకు ఏది ఎక్కడ ఉండాలో చెప్పడం, ఆమె అంత చెప్పేంత స్థాయి ఆమెకు ఉందా అన్నట్లు హరీష్ గారు మాట్లాడారు. ఇక సంజన గారు ఎలిమినేషన్ అయ్యారు. ఆ తర్వాత సంజన గారికి ముసుగులో సంజన గారికి సీక్రెట్ రూమ్కి పంపించారు. ఆ సంజన గారికి ముసుగులోని సీక్రెట్ రూమ్ నుండి స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఆమె ఏవిని చూపించి మళ్ళీ హౌస్లోకి పంపించారు. సంజన గారు హౌస్లోకి రీఎంట్రీకి జరిగిన తర్వాత సంజనకు ఒకసారి దొంగతనం సరదా, రెండోసారి మూడోసారి ఇలా ప్రతిసారి దొంగతనం చేయడం అనేది అది బోరుగా ఉంటుంది. అది ఏ దొంగతనం జరిగినా మీరే దొంగతనం చేస్తున్నారని అందరికీ తెలిసిపోతుంది, దాంట్లో పెప్పలేదు. ఈసారి నుండి దొంగలున్నారు జాగ్రత్తను బోర్డు పెట్టిస్తాను అని చెప్తూ సంజన గారికి ఒక స్పెషల్ క్లాస్ పీకి స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు, ఈసారి నుండి ఇలాంటి పనులు చేయొద్దని. ఆ తర్వాత వచ్చేసి రాము, తనూజ, సంజన టీ గొడవ. అంటే టీ విషయం జరిగింది. టీ కావాలంటే తను తాగి మిగతా వెళ్ళి టీ దాచుకున్నది, మళ్ళీ నేను సాయంత్రం తాగుతానని చెప్పేసి. ఎవరు? సంజన గారు. ఆ విషయంలో సంజన గారు ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి రాము తీసుకెళ్ళి తనూజ దగ్గర చెప్పారు. 2-3 సార్లు చెప్పడం జరిగింది. చెప్పి ఆ రాము అక్కడ చెప్పిన వ్యక్తి ఇక్కడ తనూజ ఆ మాటనే పరిగణలోకి తీసుకుని వచ్చేసి సంజన దగ్గరికి వచ్చి నిలదీశారు. సంజన వచ్చి రాము నేను అలా అన్నాను, అలా అనలేదు. అస్సలు కనీసం స్టాండ్ అవ్వలేదండి రాముకి. ఏంటండి తను ఏం ఆడుతున్నాడండి అసలు? ఇంతవరకు రాముకి ది బెస్ట్ అన్నారు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ అతను అలాగే ఉన్నాడు, మార్కులు తెచ్చుకోవడం కాదు, మిగతా వాళ్ళ గొడవల వల్ల ఇతను కామ్గా ఉండడం వల్ల తనకు మంచి మార్కులు వచ్చాయి. చాలామంది మంచి వాళ్ళు చెడిపోవడానికి ఆస్కారం లేక మంచి వాళ్ళ కింద మిగిలిపోయారంట. అలాగే ఈయనకి టైం రాక అలా ఉండిపోయడానికి క్లారిటీ ఉంది. ఎందుకంటే ఒక మాట లోపల చెప్పాడు అతను 2-3 సార్లు చెప్పి, ఎవరికి? తనూజకి చెప్పాడు. ఇక్కడ మాట అక్కడ మాట తగిలించినట్టు చెప్తున్నాడు. చెప్పిన మాట ఇక్కడికి వచ్చిన స్టాండ్ అవ్వాలి కదా, అవును మీరు అలా అన్నారు అని చెప్పాలి కదా. అవును అలా అనలేదు, నేను అలా అనలేదు. అది ఏంటండి అది సెలబ్రిటీ స్టైల్ కాదు. తన సెలబ్రిటీ స్టేటస్లో వచ్చినాక ఆ స్టేజ్ని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, తను మెయింటైన్ చేయలే. చాలా బాధ అనిపించింది. అప్పుడు తనూజ అనవసరంగా నిన్ను నమ్మి నేను వచ్చి సంజన గారిని నిలదీశాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని చెప్తూ సంజన గారు ఫీల్ అయ్యారు. అప్పుడు ఏంటంటే సంజన గారు ఫీల్ అయ్యి తనూజ గారు ఫీల్ అయ్యారు. తనూజ గారు ఫీల్ అయ్యి వెళ్ళిపోవచ్చు, కానీ మరీ ఎక్కువగా ఓవర్గా వాయిస్ చేసి కోప్పడి చిరాకు అవ్వడంతో రాము చేసిన తప్పు కనిపించలేదు, తనూజ వాయిసే కనిపించింది. నిజాన్ని చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఏదో తప్పు చేసి మన అసిస్టెంట్ల మీద గట్టిగా అరుస్తాం, మనం గట్టిగా అరుస్తాం వాళ్ళు తప్పు చేశారని. కానీ వాళ్ళు తప్పు చేశారని మనం అరుస్తాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆఫీసులో చూసిన తర్వాత ఏమంటారు తెలుసా, తను చేసిన తప్పు కన్నా మన అరవడం ఎక్కువ వినిపిస్తుంది.
ఇతనికి ఓదార్పు యాత్ర ప్రారంభమవుద్ది అసిస్టెంట్కి. అయినా నువ్వేదో తెలుసో తెలియకో చిన్న తప్పు చేసావు, మీ సార్ అంటే అంత అరాలా అంటారు. కానీ ఇతను తెలుసో తెలుసుకో చిన్న తప్పు కదా, ఆ చిన్న తప్పు వల్ల పెద్ద నష్టం జరిగి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి అది తెలియదు. ఆ నష్టం ఆ బాస్కి తెలుసు. ఆ నష్టం కష్టం తెలిసాక బాస్ తిడుతున్నారు, కానీ ఆ విషయం వీళ్ళతో చెప్పలేడు. వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళకి కావాల్సిన జీతాలు ఇవే. కానీ ఇక్కడ కింద వాడికి సపోర్ట్. అలాగా నేను చెప్పింది మీకు అర్థమైంది లేదు. ఆ విధంగా రాము చేసిన తప్పు కన్నా సంజన యొక్క నోరు పెద్దదవడంతో, ఆ తర్వాత టీవీ సీరియల్ చూపించడంతో ఏడుపు ద్వారా సంజన మీద చిరాకు పుట్టింది. కానీ రాము అసలు విషయం తెలియలే. కానీ నిశ్చితంగా ఆలోచిస్తే రాము మొన్న ఆట మీద స్టాండ్ అవ్వలేదు, ఈరోజు మాట మీద స్టాండ్ అవ్వలేదు. అందుకే అన్నాను, ఆటలోనే కాదు మాటలో కూడా నిలకలేని రాము అసలు రూపం బయటపడింది, రంగు పడిపోయిందని. వాస్తవాలే మాట్లాడుతున్నాను, అవాస్తవాలు కాదు. కళ్యాణ్, రీతు, తనుజ చేతులు పట్టుకొని తిరగడం తప్ప ఏమీ పీకింది పొడిచింది లేదని గట్టిగా క్లాస్ పీకి నీ గేమ్ ఏమీ లేదని వార్నింగ్ ఇచ్చి తినడం, తిరగడం, పడుకోవడం ఇంతే కళ్యాణ్ది. పడాల కళ్యాణ్కి ఇంకా వేరేగా పడాలా మొత్తం పడిపోయిందండి. నాగార్జున గారు ఇచ్చేశారు. నాగార్జున గారు ఇవ్వడం ఏంటండి, అసలు నిజంగా నిన్న వచ్చి షాకీబ్ ఇచ్చిన దగ్గరే అందరికి షాక్ అయింది. షాకీబ్ ఇచ్చి పడేసిన తర్వాత నిజంగా అతను ఆర్మీ పర్సన్, ఒక లక్ష్యంతో వచ్చాడు. అవసరమైతే ఆర్మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తానన్నాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ని విడిచిపెట్టేసేలా ఉన్నాడు అమ్మాయిల చేతులు పట్టుకోవడానికి. అంటే చూస్తుంటే అలా ఉంది. నేను అంటాను బ్రదర్, గట్టిగా వచ్చేసి మాట్లాడతాడు. అసలు నీకు అర్థమైందా, అసలు నేను ఏ ఇంటెన్షన్ అన్నానో తెలుసా, అసలు మీరు ఏ విధంగా అన్నారు తెలుసా అసలు అని అతను మన శ్రీజకు తమ్ముళ్ళ తయారాడు. అంతేగాని ఇంకా డిమాండ్ పర్వాలేదు, కొంతవరకు డిమాండ్ చేసినా సరే వింటున్నాడు, అంటున్నాడు, అంటున్నాడు, ఇలాగంటున్నాడు అంటున్నాడు, ఓకే బిగ్ బాస్ అంటాడు, ఏదో చెప్తాడు, మిగతా వాళ్ళకి కూడా ఓకే ఏదో స్టాండ్ అవుతున్నాడు. కాబట్టి పడాల కళ్యాణ్ మాత్రం పడట్లా, అందుకే అతను పడిపోతున్నాయి. మరి ఆ పడాల కళ్యాణ్ ఆర్మీ అతను కాస్త సరి చేసుకుంటే బాగుంటుంది. అక్క అని పిలుస్తున్నాడు, చెల్లి అంటున్నాడు, అందరూ అక్కలే. కానీ ఇక్కడ ఏంటంటే అక్క అని కాదు, నిజాన్ని చెప్పాలంటే అక్క అని వేలక్కర్లే, మీరు ఏం పిలిచినా పర్వాలేదు, పర్ఫెక్ట్ అబ్బా. అబ్బా నాకు చెప్పడానికే సిగ్గేస్తుంది, మొహమాటంగా ఉంది, బిడియమైతే లేదు, ఏం చెప్తాను చెప్పండి. ఇక లత్కోర్ హరీష్ అని పిలిచి ఆడియన్స్తో అడిగించి తప్పు కదా అని చెప్పేసి వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చారు. లత్కోర్ హరీష్ అని నేను మొన్న రెడ్ ఫ్లేవర్ హరీష్ అన్నావా అన్నారు, ఇప్పుడు లత్కోర్ హరీష్ అని. ఆయన మాట ఆయనకి, ఎందుకో ఆయన మాటలు ఆయనకే వస్తున్నాయి. అందుకనే ఒకసారి కర్మ ఇలా ఇసిరేమనుకోండి బోమరం, అది తిరిగి మనకే తగులుతుంది. అలాగన్నట్లు మనం ఎవరికైనా మాట ఇసిరేమనుకోండి, ఆ మాట డెఫినెట్గా మనకు తగులుతుంది. ఎవరికి మాట అనలేదు అనుకోండి, కామ్గా ఉంటాం. ఆనందాన్ని పంచితే ఆనందం వస్తుంది, సంతోషం పంచితే సంతోషం వస్తుంది, దుఃఖం పంచితే దుఃఖం వస్తుంది, బాధను పంచితే బాధ వస్తుంది, డబ్బును పంచితే డబ్బు వస్తుంది, రోగాన్ని పంచితే రోగం వస్తుంది, ప్రశాంతమైన వాతావరణం పంచితే అంతకు మించిన ప్రశాంతం వస్తుంది. ఆహ్లాదకరంగా ఉండేలా మనం చూసి అందరికీ ఆహ్లాదకరాన్ని అందిస్తే మనం కూడా ఆహ్లాదకరాన్ని పొందుతాం. అర్థమైందండి? నువ్వు ఏదిస్తుంది ఎంత ఇస్తా అంత. సో ఈ విషయాలతో తెలుసుకోవాలి అందరూ. మరి ఈరోజు ఈ విషయాలపై చాలా చర్చించారు. ఈరోజు అయితే రాత్రి చూడండి. ఇప్పుడు నేను ఎన్నో విషయాలు మీకు చెప్పొచ్చు, కానీ ఆ పెప్పు పోతాయి. బిగ్ బాస్లో ఆ పెప్పు నేనేదో చెప్పేసి మీకు ఆ ఎంతూజిజం పోగొట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా విషయాలు చెప్తున్నాను అంటారు, చాలా విషయాలు చెప్తున్నాను, కానీ ఏది చెప్పాలి ఏది చెప్పకూడదని ఆలోచించి ఆచితూచి మీకు నేను చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ అదిరిపోద్ది, రేపు ఆదివారం ఎపిసోడ్ ఇంకా అదిరిపోద్ది. అంటే అదిరిపోద్ది అంటే బెదిరిపోద్ది, ఇక డబుల్ ఎలిమినేషన్ అన్నారు కదా. మరి సంజన గారు ఒక ఎలిమినేషను, కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. అసలు నామినేషన్ నుండి ఎలిమినేషన్స్ ఎవరవుతారు అనేది చూడాలి. చెప్పేస్తా, రేపే చెప్తా, రెడీగా ఉండండి. ఓకేనా? అంతవరకు బాయ్, నమస్తే. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు.